మీ ఇంటికి గేటు బాగుంటే ఆ ఇల్లు ఖచ్చితంగా స్వర్గమే. అసలు గేటు ముందు ఎలాంటివి పెట్టకూడదు, ఎలాంటివి పెట్టాలి, ఈ వీడియో చూడండి, తెలుసుకోండి. నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది. మీరు ఇక్కడ చూడండి, ఒక ఇంటికి ప్రధానమైనటువంటి మొదటి లక్షణం గేట్. ఎందుకంటే మన ఇల్లు మనం ఒకవేళ బయట నుంచి చూస్తే గేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక ఇల్లు ప్రధానంగా వాస్తుకు సెట్ కావాలి అంటే ముందు ఆ ఇంటికి గేట్ అనేది ఏర్పాటు కావాలి. మీరు ఇక్కడ చూడండి, తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం స్థలం, దాంట్లో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుంటే గేట్ అనేది ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి? అందరూ కూడా ఈశాన్యంలో ఏర్పాటు చేసుకుంటారు. ఓకే, యాక్సెప్టెడ్. ఎందుకంటే మనకు ఇంట్లోకి ఈ విధంగా ఇంట్లోకి ప్రదక్షిణా క్రమంగా వెళ్ళాలి అనేది శాస్త్రం. ప్రదక్షిణంగా క్రమంగా వెళ్తేనే ఆ ఇల్లు బాగుపడుతుంది, బాగుంటుంది అనేది శాస్త్రం. మనం గుడికి వెళ్ళినా కూడా ప్రదక్షిణా క్రమంగానే వెళ్తాం, గుడిలో ప్రదక్షిణ చేస్తాం, ప్రతిదీ కూడా ఆ విధంగా ఉంటుంది కాబట్టి చెప్పారు అనుకుందాం. తర్వాత మనం గతంలో కూడా వీడియో చేసాము చూడండి, పూర్వబాహు ప్రవేశం, ఈయన బాహు ప్రవేశం అని కూడా. ఒకవేళ మీరు ముఖద్వారానికి ఆపోజిట్లో కనుక ఏర్పాటు చేసుకుంటే ఇది నెంబర్ 1, ఇది ఫస్ట్, ఇది సెకండ్. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇది నియమం ఏ దిక్కైనా కూడా వర్తిస్తుంది. ఏ దిక్కైనా కూడా పూర్ణబాహు ప్రవేశం, ఈనబాహు ప్రవేశం, ఉత్సంగు ప్రవేశం 3 రకాలుగా చెప్పారు. చాలామంది ఇప్పట్లో 100కు 99% పైచిలుకే. మీరు ఇక్కడ చూడండి, ఒక స్థలాన్ని ఫస్ట్ 2 భాగాలు చేస్తారు. ఇది ఉచ్చ భాగం, ఇది నీచ భాగం, లేకుంటే ఇది నీచ భాగం, ఇది ఉచ్చ భాగం, ఏదైనా సరే. పడమర రోడ్డు ఉన్న వాళ్ళు వాయువ్యంలో ఏర్పాటు చేస్తారు. ఎన్ని ఇళ్ళు చూడండి మీరు, పడమరలో రోడ్డున్న వాళ్ళు వాయువ్యం సైడ్ ఏర్పాటు చేస్తారు. ఉత్తరంలో రోడ్డున్న వాళ్ళు ఉత్తర ఈశాన్యంలో ఏర్పాటు చేస్తారు. మీకు ప్రదక్షిణా క్రమంగా ఎట్లా అవుతుందో చెప్పండి, అప్రదక్షిణా క్రమంగా ఎట్లా కాదో చెప్పండి. మీరు ఆలోచన చేయండి ఏది ఎక్కడ ఉంది అనేది. మనం ప్రదక్షిణా క్రమంగా వెళ్ళాలి ఇంట్లోకి. తర్వాత ఈ గేటు ముందు సంపులు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఈ విధంగా డ్రైనేజీలు కానివ్వండి, లేకుంటే నల్లా గుంతలు ఏవైతే వాటర్ స్టోరేజ్ సంపులు కానివ్వండి, అసలు అలా ఉండకూడదు, చాలా తప్పు. ఫస్ట్ మొదటగా మనం గేట్ నుంచి ఇంట్లోకి వెళ్తున్నామంటే ప్రాపర్ అలైన్మెంట్ ప్రకారం ఉండాలి. మీరు మొదటి స్టెప్ దగ్గరనే, గేటు దగ్గరనే మీరు మిస్టేక్స్ చేశారా, అది వ్యర్థమే, ఇంకా వేస్ట్. జాగ్రత్తగా ఇవన్నీ కూడా పరిశీలించాలి. సార్ మేము ఉచ్చ భాగంలో పెట్టుకున్నాము, నీచ భాగంలో పెట్టుకోవాలి. ఈ ఉచ్చ భాగాలు నీచ భాగాలు చెప్పింది వేరే అండి, అది సపరేట్ నియమం. ఉచ్చలు నీచలు కూడా ఉన్నాయి, కానీ అవి దేనికి మనం వర్తించి వాడుతామో దానికే ఉపయోగించాలి. ఉచ్చ భాగం నీచ భాగం ప్రతి దానికి కూడా సెట్ కాదండి, దేనికి సెట్ కాదు. అది దేనికైతే చెప్పారో దానికే వాడాలి. ఇప్పుడు గేటు నియమాలు ఉన్నాయి. గేటు నియమాలు, ప్రధాన ద్వారం నియమాలు ఒకే వరుసలో ఉండవు. దానికే ఉంటుంది, దీనికే ఉంటుంది. అంటే మీరు ఇల్లు ఇలా కట్టారు కదండి, మరి మీరు గేట్ అయితే ఈశాన్యంలో పెట్టుకోమంటున్నారు, ఇంటికి ముఖద్వారం ఈశాన్యంలో ఎందుకు అని మీరు నన్ను అడగవచ్చు. దానికి సమాధానంగా గేటు విషయంలో ఇంటికి క్రమంగా వెళ్ళాలి కాబట్టి గేటుకు ఈ నియమం పెట్టారు. ఇంటికి నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది సెకండ్ ప్రయారిటీ అని చెప్పాను. అందుకే గేటు కూడా మెయిన్ డోర్కి ఆపోజిట్లో ఉండాలి. ఎందుకంటే గత వీడియోలో కూడా చెప్పాను నేను, ఒక డోరు 2 కిటికీలు అని చెప్పి నేను సైగలతో చెప్పాను, కొంతమందికి అర్థమైంది కూడా. అది ఫస్ట్ ప్రయారిటీ. ఇది నేను చెప్పేది. నేను ఎందుకు ఈశాన్యం సైడ్ వెళ్తున్నానంటే చాలామంది ఇప్పుడు ఇట్లా పెడుతున్నారు. గేటుకు కనీసం ఈ కోణవేద, నేను వీడియోస్ కూడా గతంలో చేశాను, కావాలంటే మీకోసం మళ్ళీ స్పెషల్గా చేస్తాను. ఈ వేదలు అనేటివి చాలా డేంజర్, ఇది మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. అసలు దీని విషయంలో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. వేదాలు అనేటివి చాలా రకాలుగా ఉన్నాయండి. నేను స్పెషల్గా ఎపిసోడ్ల రూపంలో చేస్తాను, చూద్దాం మనం దాని గురించి తర్వాత ఆలోచన చేద్దాం. ఈ కోణవేద అనేది అంటే ఈ సంపులవి ఈ కోణాలు వేయడం కానివ్వండి, ఈ రింగు గుంతలు ఏవైతే ఉన్నాయో ఇలా
అంటే కొంచెం గేట్ లోపలికి ఉంటుంది, మిగతాదంతా ఇక్కడ ఉంటుంది. ఒకవేళ ఉత్సంగ ప్రవేశంలో ఏర్పాటు చేసుకుంటే సెప్టిక్ ట్యాంకులు కానీ ఈ నల్ల గుంతలు కానీ ఏవైనా కూడా ఈ గేటు లోపల కొంచెం పడి ఇట్లా ఇది సగం మెయిన్ డోర్లో పడుతుంది, సగం గేట్లో పడుతుంది. ఈ చిన్న చిన్న మిస్టేక్సే చూసుకోండి. అందుకే ఖర్చైనా సరే మేస్త్రి గారికి క్లియర్గా చెప్పండి, అయ్యా మేము ఎన్ని ఒక సంచడు లేకుంటే ఒక కవరు లైన్ దారాలు తెస్తాము, మా ఇంటికి ఏవేవి ఎక్కడెక్కడ నువ్వు కడతావో అవన్నీ కూడా దారాల రూపంలో మాకు ఒక్కసారి కట్టి చూపించు అని చెప్పండి. నేను కింద కామెంట్ బాక్స్లో వీడియో కూడా ఇస్తాను, దారాలు కట్టుకొని ఎలా చూడాలి, కొన్ని నియమాలైనా ఎలా చూడాలి అనేది నేను కింద వీడియో ఇస్తాను, చూడండి. మన ఛానల్లో ఆ వీడియో ఉంది, చూడండి. మీరు ఇలాంటి సైంటిఫిక్ వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. మీరు అవన్నీ కనుక చూస్తే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ నుంచి మీరు బయటపడవచ్చు. మీకు తెలిసిన వాళ్ళకు కూడా పంపిస్తే, అంటే మీ బంధుమిత్రులకు, అరే మా ఫ్రెండ్ గారి ఇల్లు ఇట్లా ఉంది, అరే మా మేనత్త ఇల్లు ఇట్లా ఉంది, తర్వాత మాకు తెలిసిన మా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఇట్లా ఉంది, ఇలా ఉండొద్దు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, ఒకసారి వీడియో వాళ్ళకి పంపిస్తే చూద్దాం ఆ ఇంట్లో వీళ్ళు చెప్పిన విధంగా ఏమన్నా ఉందా అని. ఇలా సంపులు కోణాలు ఈ విధంగా ఉన్నటువంటి ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, అంగవైకల్యత చాలా ఉంటుంది, ఏదో ఒక లోపం ఉంటుంది ఆ ఇంట్లో. కాబట్టి నేను ఎక్కువ శాతం ఈ రిజల్ట్ గురించి చెప్పాను. కొంతమంది భయపడతారు, కొంతమంది ఆలోచనలో పడతారు, అదే మాకు ఇట్లా ఉంది కదా ఎలా అని. అందుకే నేను బండ గుర్తుగా ఏం చెప్తానంటే మంచిగా ఉన్నాయి ఈ విధంగా పెట్టుకోండి అని చెప్తాను, చెడు ఫలితాలను ఇచ్చేటివి ఇలా ఉండకూడదు అని చెప్తాను. మనం ఒక్కసారి ఉండకూడదని చెప్పామంటే శాస్త్రంలో ఎందుకు ఉండకూడదని చెప్పే ఉంటారు. ఉండకూడదు అంటున్నాడు కదా, అక్కడ దాని నుంచి రిమూవ్ చేసుకొని సరైన స్థానంలో పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి ఈ రోజుల్లో ఎవ్వరు ఆలోచన చేయరు. బహిరంగంగా మొత్తం పబ్లిక్లోనే చెప్పాలి అంటారు. అది ఏమైందో ఖచ్చితంగా నాకు చెప్పు అని. ఒకవేళ మనం కింద స్క్రోలింగ్లో కూడా నెంబర్ ఇస్తాము, మీకు డౌట్ ఉంటే సార్ మరి మాకు కూడా ఆ విధంగానే ఉంది, దానికి ఏమన్నా దోష పరిహారం ఏమైనా చేయొచ్చా అని కాల్ చేసి అడిగినా లేకుంటే మనకు మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇస్తాము. అట్లా కాదు మీరు వీడియోల రూపంలోనే చెప్పండి అంటారు. అరే ఒక్కరి గురించి ఈ పబ్లిక్గా ఇవన్నీ చెప్తే కొంతమంది అవి ఫేస్ చేస్తున్న వాళ్ళు భయపడతారు. చెప్పరు అనేది ఇక్కడ ప్రాధాన్యత కాదు, చెప్తాము కానీ చెప్పే విధానం ఒక ఫోన్ ద్వారా, ఒక SMS ద్వారా, ఒక మెసేజ్, ఇట్లా ఒక్కొక్క ద్వారా ఏర్పాటు, అది ఇలా ఒకదాని ద్వారా చెప్తాము తప్ప ఇలా బహిరంగంగా వీడియోలలో చెప్పాలంటే కొంతమంది భయపడతారు అన్న ఉద్దేశంతో చెప్పాము. కాబట్టి మీరు ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేయకండి. దయచేసి ఈ గేటు విషయంలో మీరు కాంప్రమైజ్ కాకండి. స్థలం తక్కువ ఉంటే చిన్న గేటే పట్టుకోండి, స్థలం తక్కువ ఉంటే చిన్న ఇల్లే కట్టుకోండి, చిన్న రూమే కట్టుకోండి. చిన్న జీవితమైనా చిన్న రూమైనా ఆ ఇంట్లో అద్భుతంగా ఉండాలి అనేదే నా కోరిక. కాబట్టి మీరు ఈ శాస్త్ర విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి, గమనించండి, ఆచరించండి, సుఖ సంతోషాలతో ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకోండి, మీకు తెలిసిన బంధుమిత్రులకు 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.